మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై జరిగిన అత్యాచారం కేసును పల్నాడు జిల్లా పోలీసులు ఛేదించారు. మహిళకు సోషల్ మీడియా ద్వారా పరిచయమైన నామాల శ్రీనివాస్ అనే వ్యక్తి ఆమె పిలుపు మేరకు ముఖానికి గుడ్డ కట్టుకుని ఇంటికి వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డాడు. అత్యాచారం తర్వాత మరొకరు వచ్చారనే భయంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు ఎస్పీ కృష్ణారావు వెల్లడించారు. లాస్ట్ మంత్ మార్చ్ 11న ఇద్దరు కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒకళ్ళొకరు ఐడి షేర్ చేసుకొని అక్కడి నుంచి ఫ్రీక్వెంట్గా ఇద్దరి మధ్యన సంబంధం అంటే మాట్లాడుకోవడం ఇదంతా కూడా చేసుకుంటూ ఉన్నారు. విక్టిమ్ యొక్క ప్రోద్బలంతో ఆమె యొక్క గైడెన్స్తో ఆ పర్టికులర్ అక్యూజ్డ్ ఆమె ఇంటి వరకు వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకోవడం జరిగింది. ఆమె కొంచెం భయాందోళన వల్ల మనకి ఇనీషియల్గా కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఆమె షేర్ చేయలేదు. ఈ యొక్క పర్సన్ని మనం నిన్న అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి కూడా పంపించడం జరిగింది.